మరి ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జాన్ మోసిస్ గారు ప్రార్థన చేస్తారు. అందరు తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ దినానైనా మేమందరం కూడా ఈ యొక్క పునరుద్ధారాధన జరుపుకుంటున్నామంటే తండ్రి, నువ్వు మరణమును జయించి తండ్రి సిలువలో మరణించి 3వ దినమున్న దేవా పునరుద్ధానుడై తిరిగి లేచి మమ్మల్ందరినీ కూడా పాపము నుండి విమోచించినైనా నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని దేవా నీ యొక్క సన్నిధిలో దేవా నిలబెట్టి దేవా నిత్య జీవానికి మార్గము తెలుసుకున్నటకు దేవా నీ యొక్క తండ్రి కుడి పార్శ్వమున దేవా కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క పునరుద్ధారాధనలో దేవా అందరిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఇంత సంతోషము, దేవా ఇంత సమాధానము, నెమ్మది నీ సన్నిధిలో దొరుకుతుంది తండ్రి. బలమైన నీ ఆత్మను మా మధ్యలో ఉంచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి కనపరించుంటాం నాయన. వాక్యము ద్వారా మీ యొక్క పరలోపు స్వరమును మనకు వినిపించమని నిలబడుతున్న దాసుని మీరు ఎత్తిపట్టుకున్న దేవా నీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించుకొని దేవా మీరే సహాయం ఇచ్చేయమని కృప చూపమని, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మీకు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈస్టర్ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఉన్న కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. దయచేసి పరిశుద్ధ లేఖనములో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తివంతుడా, మీకే మహిమ కలుగునుగాక. పునరుద్ధానుడై మృత్యుంజయుడై మరణను జయించిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యం ద్వారా మీరు బలపరిచి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ మీ లేఖన సారమును మాకందరికీ కూడా బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పునరుద్ధాన సందేశాన్ని మనం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలం కూడా ఒక నూతన తలంపు నేను తెలియజేయడం జరిగింది. ఆ నూతన తలంపు ఏంటంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు గొల్లల దగ్గరికి వెళ్ళి చెప్పారు, మరియ దగ్గరికి వెళ్ళి చెప్పారు, యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమండి, అయితే యేసు ప్రభు సమాధి నుండి లేచిన తర్వాత సమాధి దగ్గరే కూర్చొని ఉన్నారు. వారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దేవదూతలు యేసు ప్రభు లేచాడు వచ్చి చూడండి, యేసు ప్రభు లేచాడు వచ్చి చూడండి అని ఎవరికి దేవదూతలు వెళ్ళి చెప్పలేదు. ఎందుకోసమంటే దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. నేను 3వ దినాన లేస్తానని చెప్పాను, నేను లేచాననే విశ్వాసం వీళ్ళకుంటే వీళ్ళు సమాధి దగ్గరికి వస్తారు, వచ్చి గమనిస్తారు, పరిశీలిస్తారు. యేసు ప్రభు లేస్తానన్నాడు కదా, లేచాడా లేదా? ఏం లేస్తాడు, ఇంకా చచ్చిపోయాడు, ఇంకా అయిపోయింది, ఇంక అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని ఎవరి ఇండ్ల దగ్గర వాళ్ళే ఉంటారా, లేదా సమాధి దగ్గరికి వస్తారా రారా అని పరీక్షించడానికి దేవదూతలు రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు అనుకుంటే క్షణంలో వెళ్ళి శిష్యులకు చెప్పగలరు. దేవదూతలు అనుకున్నారంటే రెప్పపాటున వెళ్ళి, ఏ బాబు యేసు ప్రభు లేచాడు, వెళ్ళి చూడండి, అమ్మ మరియమ్మ, పేతురు, యోహాను, యాకోబు, ఇదిగో యేసయ్య లేచాడు, వెళ్ళి చూడండి అని చెప్పేవాళ్ళు. కానీ యేసయ్య వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. 3వ దినములో లేస్తానన్న యేసు ప్రభు లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక మాట నాకు చాలా చక్కగా, చాలా షార్ట్ ఫామ్లో ఉంటుంది కానీ అద్భుతమైన మాట, హీఈస్ రైజన్, హీఈస్ రైజన్. ఆయన లేచి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది చనిపోయారు, మళ్ళీ లేవలేదు. మాకు లీలలు ఉన్నాయి, మాకు ఏమండి అతీత శక్తులు ఉన్నాయి, మేము బాబాలము, అది ఇది, మేము దేవుళ్ళము, దేవతలము, ఏమండి ఇట్లా చెప్పి ఎంతోమంది చనిపోయారు, ఎవరు తిరిగి లేవలేదు. ఒక యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు. ఆయన సజీవుడై మరణమును గెలిచి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయిన
యేసుక్రీస్తు అని ప్రభుపేట నేను తెలియజేస్తాను. మనం నడిపించేవాడు సజీవుడై ఉంటే మనం కూడా సజీవులుగా ముందుకెళ్తాం. ఏమండి, ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కారు చెడిపోయి ఒక తల్లి ఆ బాడిగ కారుని పిలిచి, నాకు చర్చి టైం అవుతుంది, తొందరగా నేను చర్చికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళు అని ఆ ఊబర్లో ఆ బాడిగ కారులో ఎక్కి ఆమె మరి బయలుదేరింది. అతనేమో నిదానంగా దోలుతూ ఉన్నాడు. ఈమెకు మరి దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలని చెప్పి ఆసక్తితో ఆమె ఎదురు చూస్తూ ఉంటే, ఈయన నిదానంగా దోలుతూ ఉంటే ఆమెకు కోపం వచ్చి ఇట్లా భుజం మీద తట్టి బాబు అని పిలిచింది. పిలిచేసరికి మనోడు ఏం చేశాడంటే హ్యాండిల్ స్టీరింగ్ ఇటు అటు తిప్పేసి పోయి ఆ సైడ్కి ఒక కార్ని గుద్దినంత పని చేసి బ్రేక్ వేసి నిలబెట్టేశాడు. నేనేమన్నానయ్యా, జస్ట్ ఇట్లా భుజం తట్టి బాబు అన్నాను, నువ్వేమో కారు తీసుకుపోయి గుద్దడానికి వెళ్ళిపోయావు, సడన్ బ్రేక్లు వేసేసావు, ఏమైంది నీకు అంటే అతను చెప్పాడంట, నిన్నటిదాకా నేను శవాల బండి నడిపానండి, నిన్నటిదాకా నేను మార్చురీ తీసుకెళ్లే బండ్లు నేను నడిపాను, సడన్గా ఏ శవము లేసి వచ్చి నన్ను భుజం తట్టిందా అని నాకు అర్థం కాలేదు, నాకు భయం వేసేసింది, నిన్నటిదాకా వెనకాల శవాలు ఉన్నాయి కదా, నాకు సడన్గా భుజం తట్టేసరికి నేను ఇంకా అడాయిలమాలోనే ఉండిపోయి శవం వచ్చి నన్ను భుజం తట్టిందేమో అని ఉలిక్కి పడ్డాను, అందుకే నేను ఆ కార్ని అలా టెన్షన్ పడిపోయాను మేడం, క్షమించండి అని చెప్పాడు. దయచేసి గమనించంటే మనము మన యొక్క నడిపింపు సజీవుడైన దేవునితో మనం కలిగి ఉండాలి, సజీవుడైన దేవుని చేత మనం నడిపించబడాలి. ప్రియులారా, ఈనాడు ఇప్పుడు యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చిన ఆ మరియమ్మకు కానీ, లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి యేసు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, సలోమి, ఇతర స్త్రీలు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. దేవుడు సజీవుడై ఉన్నాడు, దేవుడు ఎప్పటికీ సజీవుడయ్యే ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అని సెలవిస్తుంది. దైవత్వానికి మృత్యు అనేది అడ్డు రాదు, అది అసాధ్యం. అయితే ఈనాడు మానవులు దైవత్వాన్ని మృతతుల్యమైన వాటిలో వెతుకుతున్నారు. మృత్యువుతో ఓడిపోయే వారితో దైవత్వాన్ని వెతుకుతున్నారు. ఏమండి, ఒక మనిషిలో దేవుణ్ణి వెతుకుతున్నారు. ఒక మరి వ్యక్తి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే అతని దేవునిలాగా పూజిస్తూ మృత్యువులో కలిసిపోయేవాడిని దేవుడని చెబుతూ ఉన్నారు. జీవము లేనటువంటి క్షయమైన ఈ సృష్టి సంబంధమైనటువంటి వస్తువులను కూడా వారు దేవునిగా ఆరాధిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, సజీవుడైన దేవుణ్ణి వారు మృతులలో వెతుకుతున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు వాళ్ళే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది మరి మృతమైన వాటి లేదా మృతమైపోయే వాటిని, ఇప్పుడు ఒక చెట్టును మొక్కారనుకోండి, ఆ చెట్టు ఏదో ఒక రోజు ఎండిపోద్ది, ఏదో ఒక రోజు చచ్చిపోద్ది. ఏమండి, ఒక జంతువును, ఒక పామును మొక్కారనుకోండి, అది ఏదో ఒక రోజు చనిపోతుంది. ఒక మనిషిని మొక్కారనుకోండి, ఏదో ఒక రోజు చనిపోతారు. కానీ దేవుడు అనబడేవాడు నిరంతరము నిలిచి ఉండేవాడు. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, మీరేం భయపడాల్సిన అవసరమో లేదు. మన దేవుడు ఏమండి, ఒక చెట్టు కాదు, ఒక పుట్ట కాదు, ఒక రాయి కాదు, ఒక రప్ప కాదు, లేకపోతే మరణించిన వాడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు. కొంతమంది సమాధులను పూజిస్తారు, మనకు తెలుసు. మన దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు, మృత్యువులో ఓడిపోయినవాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, సజీవునిగా నిలిచిన దేవుడు, యుగ యుగములకు సజీవుడై ఉన్న దేవుడు, మనకెల్లప్పుడూ అందుబాటులో ఉండే దేవుడు, ఉన్నవాడు అని రుజువుపరుచుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పట్లో ఉన్నాడు, ఇప్పట్లో ఉన్నాడనే దేవుడు కాదు మన దేవుడు. ఇప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడైనా సరే ఆయన నిత్యము ఉన్నవాడే. అప్పట్లో ఉన్నాడండి ఆ స్వాతంత్ర సమరయోధుడు, లేకపోతే అప్పట్లో ఉన్నాడండి ఆ స్వామి అని చెప్పి అలా మరి ఒక చరిత్రలో మిగిలిపోయిన వాడు కాదు దేవుడు. చరిత్రను నడిపిస్తున్నవాడే
దేవుడు. అందుకే మనం చూస్తాం, ఏ క్యాలెండర్ అయినా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని క్రీస్తును ఆధారం చేసుకొని ఈ దినములు, నెలలు, సంవత్సరాలు ముందుకు నడిపించబడుతున్నాయి. ఆయన కాలానికి అతీతుడు, కాలాన్ని కొనసాగించేవాడు, కాలాన్ని నిర్ణయించేవాడు, కాల గర్భంలో కలిసిపోయేవాడు ఎప్పటికీ కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఆయన లేచి ఉన్నాడు. లేవడంలో ఆయనే ఆది సంభూతుడు. మీరు గమనించండి, సృష్టించడంలో ఆయనే ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆయనే మొదట సంభవించిన వాడు, ఆయనకు ముందు ఏ సంభవము లేదు అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు సృష్టి విషయంలో ఆయనే ఆది సంభూతుడు. మనకు తెలుసు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే. అంటే ఈ సృష్టి విషయంలో ఆయనే ప్రథముడు, మొదటివాడు. ఇంకా ఆయనకు ముందు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ పునరుద్ధానం విషయంలో కూడా ఆయనే ఆది సంభూతుడు. పునరుద్ధానం, యేసు ప్రభువులాగా మరణమును గెలిచి లేచిన వారు ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరూ లేరు. వాక్యం చెప్తున్న ఒక మాట చదవండి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు అని ఉంది. అక్కడ మృతులలో నుండి లేచినవాడు అనొచ్చు, కానీ అక్కడ ఏమనుంది? ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆయనే మొదట లేచాడు. మరి లాజర్ లేచాడు కదా, లేకపోతే అది ఇది అనొచ్చు మీరు. లాజర్ను యేసు ప్రభు లేపాడు. లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. యేసు ప్రభుని ఎవరు బయటికి రమ్మన్నారు? మీరు చెప్పండి. లాజర్తో యేసు ప్రభుని పోల్చలేము. ఎందుకంటే లాజరు యేసు ప్రభు పిలిస్తే బయటికి వచ్చాడు, కానీ యేసు ప్రభు తానంతట తానే లేచి బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక అద్భుతమైన డిక్లరేషన్ ఇస్తాడు. పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. నేను కూడా అనడు. నేనే అంటే నేను తప్ప ఇంకెవరు లేరు. ఇంకొక మాట కూడా మనందరికీ తెలుసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అన్నట్టుగా పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. ఏమండి, ఒక ధ్యానం చేసే ఒక యోగి అన్నాడంట, మీ యేసుప్రభు ఏం గొప్ప, నేను కూడా సమాధిలో 3 రోజులు ఉండి బయటికి వస్తా, అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా అని ఛాలెంజ్ చేసిరాడంట. అందరూ వచ్చారు, అందరూ నిలబడ్డారు. ఇక సమాధి రెడీ చేయించుకున్నాడు. ఏమండి, ఇక సమాధిలో దిగుతున్నాడు. అప్పుడు ఎదురుగా ఒకడు నవ్వుతూ కనిపించాడంట. ఏంట్రా నవ్వుతున్నావు, ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతుంటే నవ్వుతూ నిలబడ్డావేంటి? ఏం లేదండి, మీరు చేసేది చూసి నవ్వు వచ్చిందండి అన్నాడు. నవ్వు వచ్చేదేంట్రా, 3 రోజులు సమాధిలో ఉండి బయటకు వస్తా, నేను యేసు ప్రభు కంటే గొప్పోడినని మీరు ఒప్పుకోవాలి అంటే ఆయన నవ్వుతూ చెప్పాడంట, యేసు ప్రభు 3వ రోజు బయటికి వచ్చాడు సరే, కానీ మొదటి రోజు చనిపోయాడు కదండి, మీరు సావకుండానే లోపలికి వెళ్తున్నారేంటండి అన్నాడంట. ప్రాణము ఇడిచిపెట్టాడు కదా, 3వ రోజు తిరిగి లేచాడు కరెక్టే, కానీ మొదటి రోజు ఆయన ప్రాణము విడిచెను అని ఉంది బైబిల్లో. శిలువ మీద ఆయన ఏం చేశాడు? ప్రాణము విడిచెను. మరేం మీరు ప్రాణాలు విడవకుండానే పోతున్నారు? ముందు చచ్చిపోండి, చచ్చిపోయి తర్వాత లేవండి. నిజంగా యేసు ప్రభుతో ఎవరిని పోల్చలేమో. ఆయన మాత్రమే సజీవుడు, మృత్యుంజయుడు, మరణము గెలిచిన మహనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవుడవైనా యేసయ్యా, ఆశ్రయించిన నీ వారిని సహాయుడవై తృప్తిపరచితివి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించుంది, ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య మరణం గెలిచిన సజీవుడు. అంటే మరణించి, చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్లో, ఆయన
మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ 3 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పోలిక ఇంకెవరు కూడా చూపలేదు. ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు. ఈ లోకములో మనుషుల కొరకు, మనుషుల పాప పరిహారం కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పునరుద్ధానుడై లేచి అనే మాట సింపుల్గా ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు పైకి లేయచ్చు కదా, లేచి అనే మాట ఉపయోగించవచ్చు. కానీ లేచి అనే మాట కాంప్లికేటెడ్గా ఉన్న కొన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మీరు గమనించండి, ఫినెహాసు లేచి అని ఉంది బైబిల్లో. ఫినెహాసు లేచి ఏం చేశాడు? పరిహారము చేశాను అన్నది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదొక్క టాపిక్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిహారం చేయగలిగాడు. అది కూడా తన మీద ఒక గాయం కూడా కలిగించుకోలేదు. ఒక గొర్రెపిల్లను లేదా కొన్ని గొర్రెపిల్లలను తెచ్చి బలి అర్పించి ఫినెహాసు పరిహారం చేశాడు. అని యేసు ప్రభు ప్రపంచమంతటికి పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకున్న దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు ఫినెహాసు లేచాడు, ఇశ్రాయేలీయులకు పరిహారం కలిగింది. ఆ ప్రస్తుత సమయానికి మాత్రమే పరిహారం జరిగింది. అంటే అప్పటికి కలిగిన తెగులు మాత్రమే ఆగింది అక్కడ. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే లేచి పరిహారం చెల్లించాడో, మీరు బాగా వినండి, అప్పటికి ఇప్పటికీ ఇంకా పుట్టబోయే వారికి, తరతరాలకు గత తరాలకు కావలసిన ఒకే బలిగా, ఒకే అర్పణగా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిహారము చెల్లించేశాడు. ఇంకా బలి అవసరము లేనంత ఒకే పరిహారార్థ బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి ఎవరితో కూడా పోలిక లేనంత గొప్పవాడు. మా నాన్నగారు ఎప్పుడు లెటర్ రాసినా ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ రాసేవాడు. నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఆ మాట. ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని రాస్తాడు. ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే మాకందరికి తెలుసు, అన్నగారికి కానీ నాకు. ఆయన ఎప్పుడు లెటర్ రాసిన, అంటే ఎవరికన్నా ఉత్తరాలు, ఇప్పుడంటే ఫోన్లు అవి వచ్చాయి, అప్పుడు ఎవరికైనా ఇంగ్లీష్లో ఉత్తరం రాయాల్సి వస్తే ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ అంటాడు. మ్యాచ్లెస్ నేమ్ అంటే ఆయనతో పోల్చదగిన నామము, ఆయనతో పోల్చగలిగిన దైవత్వము, పరిశుద్ధత ఏమండి ఎక్కడా కూడా లేనే లేదు. ఆయన మాత్రమే మరణం గెలిచిన దేవుడు, ఆయన మాత్రమే ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఆయన దాని విషయంలో రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. మీరు ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథములో మీరు ఇందాక చదివినటువంటి లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఇదొక్క విషయం చదవాల్సిందే, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయాడంట. బాగేనండి, చాలు బాగేనండి. ఇప్పుడు యేసు ప్రభు లేచాడు అని ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇది కూడా చెప్తా. నేను పొద్దున కాస్త చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తా, వినండి. యేసు ప్రభు 3వ దినమున లేస్తాడు కదా, అక్కడ సమాధి దగ్గరికి వెళ్దాము అని ఎవరికి లేదు. ఊరికి అందరూ ఏడుచుకుంటూ కూర్చున్నారు. 2 రోజులైంది, 3వ రోజు వచ్చింది. అందరూ గదిలో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నారు. కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, ఇంకా కొంతమంది ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే మెల్లగా యేసు తల్లి అయిన మరియ ఇంకా చీకటి ఉండగానే లేచి బయలుదేరింది. యేసు తల్లి అయిన మరియ లేచి బయలుదేరింది. ఎక్కడికి వెళ్తుందబ్బా ఈవిడ ఇంత పొద్దున్నే లేచి? చూస్తూ ఉంటే ఆ యేసు ప్రభు సమాధి దగ్గరికి పోతున్నట్టుగా ఉందే అని అనుకొని చుట్టూ ఉన్న జనులు ఏమనుకున్నారంట తెలుసా? బాగా వినండి. ఈమెకు దుఃఖం ఎక్కువై సమాధి దగ్గరికి వెళ్తుంది అనుకున్నారంట. చూడండి వాళ్ళ విశ్వాసం ఎంత దిగజారిపోయిందో. ఆయన లేస్తానని చెప్పాడా లేదా? ఏ రోజు లేస్తానని కూడా చెప్పాడు. 3వ దినమున లేస్తానని చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పిన మరియ తల్లి లేచి బయలుదేరుతుంటే కూడా
అవును నిజమే కదా, యేసయ్య లేస్తానన్నాడు, నువ్వు అక్కడికైనా వెళ్తున్నావు అనాల్సింది పోయి ఆమెకు దుఃఖం ఎక్కువైంది, సమాధి దగ్గర కూర్చొని ఏడవడానికి వెళ్తుంది అన్నారంట. వాళ్ళకి విశ్వాసం లేదు అక్కడ. సరే పోని, ఆమె వెళ్ళింది, ఆమె వెంట వీళ్ళు కూడా వెళ్ళారు. సమాధి యొక్క రాయి దొర్లించబడి ఉంది, అక్కడ దేవదూతలు ఉన్నారు, చెప్పారు, అమ్మా ఆయన లేచాడు, చెప్పాడు కదా మీకు, లేచాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మరణమును గెలిచాడు, లేచాడు. మొదట ఎక్కడికి వెళ్తాడు? గలిలయలోకి వెళ్తాడంట. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వేచి ఉండండి అని చెప్పినప్పుడు వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులందరికీ చెప్తే శిష్యులు నమ్మలేదంట. ఏం చేయలేదంట? నమ్మలేదు. అప్పుడు మీరు బాగా గమనించండి, పేతురొక్కడు దిగ్గున లేచి పరిగెత్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. నీ చుట్టూ దేవుని వాగ్దానాలు నమ్మనోళ్ళు ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. మంచి మంచి వర్తమానాలు చెప్తుంటే ప్రోత్సహించి, ఉజ్జీవపరిచి, ధైర్యపరిచి, మనసులో ఉన్న కృంగుదలనంతటినీ కూడా పటాపంచలు చేసే వర్తమానాలు దేవుడు చెప్తుంటే నీ చుట్టూ నమ్మనోళ్ళు ఉంటారు. నమ్మనోళ్ళలాగా నువ్వు ఉంటావా? నమ్మిన పేతురులాగా లేచి బయలుదేరతావా? మీరు ఆలోచన చేయండి. నమ్మాలి వాగ్దానం. దయచేసి గమనించండి. పేతురు లేచి బయలుదేరి, పై వచనం చదవండి, ఇప్పుడు పై వచనం చదవండి. అందుకే అయితే పేతురు అనింది అక్కడ. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులందరి 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. అయితే వారి మాటలు వీరు దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు అని ఉంటుంది అక్కడ. అంటే 10 మంది శిష్యులు నమ్మలేదు. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, యేసయ్యకి ఎంతో ప్రియమైన శిష్యుడైన యోహాను కూడా నమ్మలేదు. వారు శిష్యులై ఉండి ప్రభు వెంట తిరిగి నడిచి, ప్రభుతో సమయం గడిపి, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు దగ్గర నుండి చూసి అన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఆయన లేచాడంటే నమ్మట్లేదు. ఎందుకంటే కళ్ళ ముందే మా నాన్నగారు చెప్పినట్టు 5,000కు పైగా గాయాలు యేసు ప్రభు మీద పడ్డాయి. ఒక్క దెబ్బ తగిలితేనే ఇంకా మన మొహాలు చూడాలి. ఏమండి, చాలా బాధపడిపోతాం. ఒక చిన్న నొప్పికే మనము డీలా పడిపోతాం. ఒక మనిషి మీద 5,000 పైన 5,300 చిల్లర గాయాలు ఒక మనిషి మీద ఉన్నాయంటే మీరు ఊరికే ఊహించుకోండి. అసలు అది చాలా వర్ణించలేనటువంటి భయంకరమైన వ్యధ, బాధ, నొప్పి. అంత వేదనతో ప్రభు కళ్ళ ముందు చనిపోయేసరికి ఆయన బతుకుతాడన్న ఆశలు వదిలేసుకున్నారు శిష్యులు. ఏదో మామూలుగా చనిపోయింటే బతికుండేవాడు, మామూలుగా చచ్చాడా? భయంకరంగా చంపారు. శిలువ వేసి కొట్టి, కొరడాలతో కొట్టి, అసలు ఆ దేహం కూడా మాంసంలాగా, పచ్చి మాంసంలాగా అయిపోయింది. ఇంకేం లేస్తాడు అంటే మన విశ్వాసాన్ని తూట్లు పొడిచేలాగా మన కళ్ళెదుట పరిస్థితులు సాతానుడు చూపిస్తాడు. యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా వినండి. ఈ శిష్యులకు విశ్వాసం ఉంది, యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. యేసు ప్రభులో శక్తి ఉందన్నదని, అద్భుతాలు చేస్తాడని, సూచక్రియలు చేస్తాడని అన్నీ తెలుసు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే సాతానుడు విశ్వాసమున కర్తను పూర్తిగా గాయపరిచేసరికి ఆయన లేవడేమో అనుకున్నారు. చాలాసార్లు మన పరిస్థితులు కూడా ఎట్లా ఉంటాయంటే మన విశ్వాసాన్ని తొలగించేలాంటి పరిస్థితులు సాతానుడు మన ఎదుట పెడతాడు. అంటే పూర్తిగా పొడవబడిన పరిస్థితులు, ఇంకా బయట పడమేమో, ఇంకా విడుదల అనేది లేదేమో, ఇంకా ఈ రోగం నుంచి, ఈ అప్పు నుంచి, ఈ శోధ నుండి, ఈ కోర్టు కేసు నుంచి, లేకపోతే ఈ నింద నుంచి, అవమానం నుంచి మీరు విశ్వాసులే, మీలో విశ్వాసం ఉన్నది, కానీ పరిస్థితి చాలా దారుణంగా కనిపించేసరికి మీలో ఉన్న విశ్వాసాన్ని మీరేమైపోతారు? కోల్పోతారు. ఇక్కడ కూడా యేసు ప్రభు లేవడు అనే ఆలోచన ఏం లేదు వీళ్ళకు. లేస్తాడు అని నమ్మారు, లేస్తాడు అని విశ్వసించారు. ఎందుకంటే ఆయన లాజరును లేపినప్పుడే వీళ్ళకి సగం చేసింది. కాబట్టి వారు విశ్వాసం ఎందుకు కోల్పోయారంటే పరిస్థితిని కళ్ళారా చూశారు కాబట్టి. అందుకే విశ్వాసము అనేటువంటిది
మన వెలిచూపును బట్టి ఉండకూడదు అంటాడు దేవుడు. వెలిచూపును అంటే సైట్, మన కళ్ళకు కనిపించే దాన్ని బట్టి విశ్వాసం ఉండాలంటే కష్టం. మన కళ్ళకు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు కనిపిస్తాయి, మన విశ్వాసాన్ని కృంగదీసే పరిస్థితులు కనిపిస్తాయి. పేతురొక్కడే లేచాడు. పేతురొక్కడే, అక్కడ చాలా చక్కని మాట ఏమని రాయబడింది ఒకసారి చూడండి. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా, హల్లెలూయా! పేతురు లాంటి విశ్వాసం నిజంగా ఈ యొక్క మనందరి హృదయములలో దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకంటే సజీవుడైన దేవుడు మన పక్షంగా ఇప్పటికీ ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎవరు ఆయన నామమున మొరపెడితే వారందరికీ ఆయన సమీపస్థుడై ఉన్నాడు. ఆయన పిలిచిన పిలుపు తోడనే వెంటనే మనకు అందుబాటులోనికి వస్తాడు. ఆయన చెవి గలవాడు, ప్రార్థన వింటాడు. ఆయన స్పందించగలవాడు. ఏమండి, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఈరోజు మెయిన్గా ఈస్టర్ సందర్భంగా మనం ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాలని వెళ్ళాల్సింది ఏంటంటే, అందరి దేవుళ్ళలాగా కాదు, నా దేవుడు సజీవుడైన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద లివింగ్ గాడ్. బ్రతికి ఉన్న దేవుడు మన దేవుడు. నిరంతరం యుగ యుగములకు సజీవుడు, యుగ యుగములకు సజీవుడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు, అంటే ఈ యుగానికి కూడా, ఈ 2024 సంవత్సరానికి కూడా ప్రభు ఏమై ఉన్నాడండి? సజీవుడై ఉన్నాడు. నమ్మిన వాళ్ళు 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించు. అందరూ మోకరిద్దాం. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో. పునరుద్ధానుడా, అందరూ మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో. సజీవుడా స్తుతి పాడుచు నిన్నే, హల్లెలూయా, ఆరాధించెద నీలో జీవించుచు. పాడదాం. స్తుతి పాడుచు, గ్లోరీ, ఘనపరచుచు, ఆరాధించెద నీలో వించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో. 2 చేతులు పైకెత్తి పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, దేవుని ఆత్మ చేత నింపబడాలా. సజీవుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకోవాలా. చచ్చిన స్థితిలో ఉండకూడదు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద. ఆ సజీవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించు. పరిశుద్ధాత్మ చేత నీ హృదయము నింపబడాలి. ఈరోజు సజీవుడైన దేవుడు నిన్ను
దర్శించాలి, నీ తలపై ఆయన జయించాలి, నిన్ను ముట్టాలి ఈరోజు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. మహిమ గల తండ్రి, మా మధ్య సంచరించుచున్న దేవా, అనేకులను ముట్టిన దేవా, అనేకుల హృదయాలు కదిలించిన దేవా, అనేకుల జీవితాల్లో వెలుగులు నింపిన తండ్రి, నీ ప్రేమ వర్ణించలేనిది నాయన. నీవు ఉన్నవాడవు తండ్రి. ఎంతో మంది జీవితాల్లో నీ యొక్క బలమైన ప్రభావమును చూపిన దేవుడవు, సజీవుడమైన దేవుడవు, మా మధ్య సదాకాలం మాతో ఉన్న దేవుడవు. నీ ప్రేమకై స్తోత్రములు నాయన. పునరుద్ధానుడా, సజీవుడా, ఏమి చెల్లించినా నీ రుణం తీర్చలేము తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. ఒక్కసారి సజీవుడైన దేవుడు నీ ఇంటికి రావాలని కోరుకో. సజీవుడైన దేవుడు నీ దగ్గరికి రావాలని కోరుకో. ఆయన దూరంగా లేడమ్మా. నా నామన 2-3 కూడి ఉన్నా నేను వారి మధ్య ఉన్నాను అన్నాడు. ఈరోజు ఇంత గొప్ప సమూహంగా మనం ఉన్నాం. ఆయన ఇక్కడే మన మధ్య సంచరిస్తున్నాడు. నువ్వు నమ్మాలి. ఈరోజు నమ్మని వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చోవద్దు. లేచి పేతురు బయలుదేరాడు. అవిశ్వాసుల మధ్యలో పేతురు ఇంకా లేడు. పేతురు లేచి బయలుదేరాడు. అవిశ్వాసులతో పొత్తు పెట్టుకున్నావా? దేవుని వాగ్దానాలు నమ్మలేకపోతున్నావా? దేవుని మాటలు, దేవుని యొక్క సజీవమైన పలుకులు, ఆయన కృపా సత్య సంపూర్ణంగా శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు. మన మధ్య నివసిస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ముడతాడు. ఏదో ఆచారంగా అలవాటుగా చర్చికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. ఇది సజీవుడైన దేవుని ఆలయం. సజీవుడు నిన్ను దర్శించే, స్పృశించే స్థలం. సజీవుడు నిన్ను తాకే స్థలం. సజీవుడు నీ హృదయాన్ని ముట్టే స్థలం. సజీవుని శక్తితో నిన్ను నింపే స్థలం. నీ కడుపులో నుండి జీవజలపు ఊటలు ధారలుగా బయలుదేరజేసే స్థలం. నిన్ను సజీవులుగా మార్చే స్థలం. ఆయన మృతులను సజీవులుగా చేయవాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాత్రమే మృత్యువును గెలిచి సజీవుడుగా అవ్వలేదు. నిన్ను కూడా మృతులను సజీవులుగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. లేచాడు, లేపుతాడు. చచ్చిన నిన్ను లేపుతాడు. చచ్చిపోయి ఆయన లేచాడు. నిన్ను కూడా చచ్చిన స్థితిలో వదిలేయడు. నిన్ను కూడా లేపుతాడు. నిన్ను లేపుతాడు. నిన్ను జీవంతో నింపుతాడు, బలంతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు, అగ్నితో నింపుతాడు. పరిశుద్ధాత్మ బలము నీపై బలముగా కుమరిస్తాడు. నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను దర్శిస్తాడు. ఆయన వెలుగు ప్రత్యక్షతను చూస్తావు. ఆయన మహిమ చూస్తావు. ఆయన స్వస్థత చూస్తావు. ఆయన ఇచ్చే విడుదల చూస్తావు. ఎంతోమంది చూశారు, సాక్ష్యం చెప్తున్నారు. నువ్వు ఇంకా ఎందుకు నమ్మట్లేదు? ఎన్నో కోట్ల మంది మరణ పడకల నుంచి పైకి లేశారు, నీకు ఇంకా విశ్వాసం లేదు. ఎంతో మంది చావు బతుకుల్లో నుండి యేసయ్య నన్ను లేపాడు, ఆపరేషన్ కూడా లేకుండా నన్ను బాగు చేశాడని చెప్తుంటే నీలో ఇంకా విశ్వాసం లేదు. అప్పులతో చావారని వెళ్తుంటే యేసయ్య నన్ను కాపాడాడని కోట్ల మంది సాక్ష్యం చెప్తుంటే నువ్వు ఇంకా అప్పులు ఎవరు తీర్చాలని బాధపడుతున్నావే? నీలో విశ్వాసం ఎక్కడ పోయింది? అంత శిష్యులై, అంత దేవుని బిడలై యేసయ్యను వెంబడించి ఒక విశ్వాసముతో సమాధి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారంటే వార్త స్పష్టంగా అందిన సమాధి దగ్గరికి, తెరచిన సమాధి దగ్గరికి వెళ్ళడానికి వారికి విశ్వాసం లేదు. ఈరోజు మన విశ్వాసాన్ని సాతానుడు తూట్లు పొడిచాడా? మన విశ్వాసంలో బలహీనపరిచాడా? దేవుని విషయంలో సరైన నమ్మకం నీకు లేదు. పేరుకు క్రైస్తవురాలివి, పేరుకు క్రైస్తవుడివి, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడనే నమ్మకం నీకు లేదు. విశ్వాసం లేదు. దేవుని మీద సనుగుతావు, దేవుని మీద గొనుగుతావు, సరిగా దేవుని నమ్మవు. ఈరోజు విశ్వాసం ఉంచు, నమ్ము. పేతురులాగా లేచి దిక్కున పరిగెత్తినట్టుగా యేసయ్యలో విశ్వాసం ఉంచు. ఇప్పుడే ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ఆయన బలము నిన్ను ఆవహిస్తుంది. ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో ప్రభువు బలమైన కృప నిన్ను ఆదరిస్తుందమ్మా.
ఇప్పటికే ఎంతో కాలం నుంచి కృంగిపోయావు, నలిగిపోయావు, వేసారిపోయావు, విసిగిపోయావు, బలహీనపడిపోయావు, బాధల్లో ఉన్నావు. పేతురులాగా విశ్వాసం ఉంచు. మరియలాగా లేచి బయలుదేరు. పేతురులాగా లేచి బయలుదేరా. అవిశ్వాసుల సంబంధంగా నువ్వు ఉండకూడదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. పరిశుద్ధ విత్తబడిన వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపచేయమని ప్రతి ఒక్కరిని బలపరచండి, పునరుద్ధాన శక్తితో నింపండి. ఇది కేవలం ఒక పండుగ కాదయ్యా, ప్రతి వారం చేసుకునే పండుగ ఇది. మేము క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారే చేస్తాం, కానీ ఈస్టర్ ప్రతి వారం మేము చేసుకుంటామయ్యా. పునరుద్ధాన దినము, ప్రతి పునరుద్ధాన దినమును మేము ఆస్వాదిస్తాం. ఈ విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని సంఘాన్ని ఇంతగా ఆశీర్వదించినందుకు కోట్ల స్తుతులు తెలుసు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.